బ్రిటిష్ చక్రవర్తి పాలన, భారత ప్రభుత్వ చట్టాలు లేదా ఇండియన్ కౌన్సిల్ చట్టాలు. 1858 చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1858 చట్టాన్ని స్వల్ప రాజ్యాధికార మార్పు చట్టం అని కూడా పిలుస్తారు. ఈ చట్టం భారతదేశ పరిపాలనా విధానంలో ప్రధానమైన మార్పులను తీసుకువచ్చింది. కంపెనీ పాలన ముగింపు. 1857లో సిపాయిల తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా అణచలేదనే ఉద్దేశంతో పార్లమెంట్ 1858లో ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పూర్తిగా రద్దయింది. భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటన్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది. బ్రిటన్ రాణి భారతదేశ పాలకురాలిగా ప్రకటించబడింది. భారతదేశ పరిపాలన కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, భారత ప్రధాన కార్యదర్శి అనే కొత్త పదవిని రూపొందించారు. గవర్నర్ జనరల్ అనే హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి యొక్క ప్రతినిధిగా వైస్రాయ్ పాలించారు. ఈ విధంగా భారతదేశపు మొదటి వైస్రాయ్గా నియమితులైన వారు లార్డ్ చార్లెస్ కానింగ్. భారత కార్యదర్శి పర్యవేక్షణలో 15 మంది సభ్యులతో కూడిన ఇండియా కౌన్సిల్ లేదా అడ్వైజరీ కౌన్సిల్ను భారత పరిపాలనకు సంబంధించి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించే విధంగా నియమించారు. రాణి విక్టోరియా ప్రకటన. 1858 నవంబర్ 1న ఈ చట్టాన్ని లార్డ్ కానింగ్ అలహాబాదులో ప్రజలకు చదివి వినిపించారు. మరియు 1858 నవంబర్ 1న భారతదేశానికి రాజధానిగా ఒకరోజు అలహాబాద్ను ప్రకటించారు. 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత వచ్చిన ఈ చట్టం భారతదేశ పరిపాలనలో పాలనాత్మక మార్పులకు దారితీసింది. భారతదేశ పరిపాలనపై పూర్తి నియంత్రణ బ్రిటన్ ప్రభుత్వానికి బదిలీ చేయడం ద్వారా రాజకీయ స్వాతంత్ర్యం కోసం భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమానికి ప్రేరణగా మారింది. కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాల ప్రధాన ఉద్దేశం భారతదేశంలో చట్టసభలను ఏర్పాటు చేసి క్రమక్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వంను ఏర్పాటు చేయడం. కౌన్సిల్ చట్టం 1861 శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని కల్పించింది. ఈ చట్టం ప్రకారం తొలగించిన ముంబై మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించడం జరిగింది. అందుకే ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధతను ఈ చట్టం ద్వారా కల్పించారు. శాసన మండలి సభ్యుల సంఖ్యను 6 నుంచి 10కి పెంచారు. ఆర్డినెన్స్ అధికారం అత్యవసర పరిస్థితుల్లో వైస్రాయ్కు కౌన్సిల్ ఆమోదం లేకుండానే జారీ చేసే అధికారం కల్పించారు. కలకత్తా, మద్రాస్ మరియు బొంబాయిలలో 1862లో హైకోర్టులను స్థాపించారు. 1860లో కేంద్ర స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కౌన్సిల్ చట్టం 1892 గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. బాంబే, మద్రాస్ లాంటి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా సభ్యుల సంఖ్యను పెంచారు. మొదటిసారి బడ్జెట్పై చర్చ చేసే హక్కును ఇవ్వబడింది, కానీ మార్పులు చేయడం లేదా ఓటింగ్ హక్కు లేదు. కౌన్సిల్ చట్టం 1909 లేదా మింటో మార్లే సంస్కరణలు. దీనిలో అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో మరియు జాన్ మార్లే అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనగా భారత రాజ్య కార్యదర్శి సూచనల ప్రకారం ఈ సంస్కరణలు అమలు చేయబడ్డాయి. ఈ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించింది. దీని ద్వారా ముస్లింలు తమకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను ప్రత్యేకంగా ఎన్నుకునే అవకాశాన్ని పొందారు. భారతదేశంలో మతపరమైన ప్రాతినిధ్యానికి ఇదే పునాది అయ్యింది. కౌన్సిల్ సభ్యుల సంఖ్య పెంపు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుల సంఖ్యను పెంచారు. కేంద్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెరిగింది. రాష్ట్ర శాసన మండలంలో కూడా సభ్యుల సంఖ్యను పెంచారు. భారతీయులకు శాసన మండలిలో మొదటిసారి భారతీయులకు శాసన మండలిలో స్థానం కల్పించారు. వారు నిర్దిష్ట విషయాలపై చర్చించడానికి, ప్రశ్నలు వేయడానికి, బడ్జెట్పై చర్చించడానికి అవకాశం కల్పించారు. చట్టసభల్లో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్ జనరల్కు వాటిని ఖండించే అధికారం, వాటిపై అధికారం చలాయించే అవకాశం కలిగి ఉండేవాడు. భారతీయుల ప్రాతినిధ్యం పెరిగినా వారు పాలనా వ్యవహారాల్లో నిజమైన అధికారాన్ని పొందలేదు మరియు భారతీయులకు ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఇవ్వలేదు. భారతదేశంలో మొదటిసారి విచక్షణాత్మక ఓటు విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 1909 చట్టంపై ఉన్న ప్రధాన విమర్శ ఇది ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం
ముస్లింలకు ప్రత్యేక ఓటు హక్కు కల్పించడం భారతదేశ రాజకీయ వ్యవస్థలో విభజనను పెంచింది. ఇది తరువాతి మతపరమైన విభజనకు కారణమై దేశ విభజనకు దారితీసిన ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. హిందూ ముస్లింల మధ్య ఈ చట్టం వేర్పాటు బీజాలు నాటి భారత విభజనకు దారితీసిందని అభిప్రాయపడ్డారు. 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు. ఈ సంస్కరణలు లార్డ్ చేమ్స్ఫర్డ్ భారత వైస్రాయి మరియు ఎడ్విన్ మాంటెంగ్ బ్రిటిష్ భారత కార్యదర్శి సూచనలపై రూపొందించబడ్డాయి. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ప్రావిన్స్లలో రాజకీయ పరిపాలనను 2 భాగాలుగా విభజించారు. రిజర్వ్డ్ అధికారాలు. రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహించకుండా గవర్నర్ మరియు అతని కార్యనిర్వాహక మండలి ఈ రిజర్వ్డ్ అధికారాలను నిర్వహిస్తారు. ఈ రిజర్వ్డ్ విభాగంలో 28 అంశాలను పేర్కొనడం జరిగింది. నీటిపారుదల, భూమి శిస్తు, విత్తం, పరిశ్రమలు, న్యాయం, శాంతి భద్రతలు మొదలైనవి. ట్రాన్స్ఫర్డ్ అధికారాలు. ట్రాన్స్ఫర్డ్ విభాగంలో 22 అంశాలను పేర్కొనడం జరిగింది. వైస్రాయి యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ చేత రాష్ట్రాలలో నియామకం చేయబడ్డ మంత్రులకు వీటిపై అధికారం ఉంటుంది. ఇందులో వ్యవసాయము, ప్రజారోగ్యము, విద్య, స్థానిక సంస్థలు వంటి అంశాలు ఉంటాయి. భారత ప్రభుత్వ చట్టంలో ద్విసభా పద్ధతి భారతీయ రాజకీయ వ్యవస్థలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇది కేంద్ర శాసనసభను 2 భాగాలుగా విభజించింది. దానిలో మొదటిది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనగా ఎగువ సభ. దీనిలో మొత్తం 60 మంది సభ్యులు ఉంటారు. ఎన్నికైన సభ్యులు 34 మంది కాగా గవర్నర్ జనరల్చే నియమించబడిన వారు 26 మంది. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ సభ అధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తారు. ఈ విధంగా నియమించబడిన మొదటి వ్యక్తి సర్ ఫెడ్రిక్ వైట్. మరొక సభ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా దిగువ సభ. దీనిలో 145 మంది సభ్యులు ఉంటారు. ఎన్నికైన వారు 104 మంది కాగా నియమించబడిన వారు 41 మంది. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు విఠల్ భాయ్ పటేల్, ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. 1919 చట్టంలో మత ప్రాతినిధ్యంను సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి కూడా విస్తరించడం జరిగింది. పరిమితమైన ఓటు హక్కు. ఆస్తి మరియు పన్ను చెల్లింపు మరియు విద్య ప్రాతిపాదికపై పరిమితమైన ఓటు హక్కును కల్పించారు. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ను 1921లో ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఇది దేశంలోని దేశీ రాజ్యాలకు ఒక సలహా మండలి లాంటిది. మొత్తం 108 మంది సభ్యులు ఉండేవారు. రైల్వే బడ్జెట్. ప్రత్యేక రైల్వే బడ్జెట్ వ్యవస్థ మొదలైంది. రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ రూపొందించారు. దీనివల్ల రైల్వే సేవలు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ వ్యవస్థ 2017 వరకు కొనసాగింది. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్లో విలీనం చేశారు. 1919 చట్టం భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలను ఇవ్వాలని భావించింది. దీని ప్రకారం 1926లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. ఇండియన్ హై కమిషనర్. 1919 చట్టం ప్రకారం భారతదేశానికి ఒక ప్రత్యేక హై కమిషనర్ను నియమించే వ్యవస్థ మొదలైంది. 1920లో లండన్లో భారత హై కమిషనర్ ఆఫీస్ ప్రారంభించబడింది. ఈ హై కమిషనర్ భారత ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య సంబంధాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉండేవారు. 1919 చట్టం ద్వారా అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన చేశారు. కేంద్ర జాబితాలో 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 51 అంశాలు పొందుపరచబడ్డాయి. ఈ చట్టం ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1919 చట్టం అమలు తీరు తెలుసుకోవడము మరియు దాన్ని సమీక్ష చేయడం కొరకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు.